ఓకే, సో మొత్తానికి మనం నా కమెంట్ నా ఇష్టం రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి ఫస్ట్ ఫోటో ప్లీజ్. ఇది పంపు కాదు, పాతాల గంగ. సముద్రం వాడికి చాలా ఇచ్చింది, తిరిగి ఇచ్చేస్తున్నాడు. వెరీ వెరీ గుడ్ బాయ్. సముద్రంకి ఫ్లేవర్ యాడ్ చేస్తున్నాడు. జనరల్ గా సముద్రం నీళ్ళు ఉప్పుగా ఉంటాయి, ఇది ఉప్పగా ఉండదా నీకెలా తెలుసురా? అంటే కాదురా, నీకు ఇదే పనే. ఇదే నల్లొస్తుంది, పట్టుకోండి. కాదు అడు నల్లొస్తుంది పట్టుకోండి. కానీ సిగ్గుచేరం లేవురా మీకు, అసలు మనుషులేరా మీరు? పాపం వాడు అక్కడ పడుకున్నాడు, వాడి పక్కన ఏదో పైప్ ఉంది, దానిలో నీళ్ళు వస్తున్నాయి. కానీ ఎంత అదే నల్లొస్తుంది అంటున్నా. టైంకి ఫైర్ ఇంజిన్ రాకపోతే వాడికి ఫోన్ కొట్టండి, వెంటనే వచ్చి మంటలు ఆర్పుతాడు. చలో నెక్స్ట్ ఫోటో ప్లీజ్. వైన్ షాప్ తెరవలే అని చెప్పి అలా దిగులుగా రాత్రి రాయింది, ఇంకా దిగలేదు. ఇంకా దిగలే, అందుకే అట్లా కూర్చున్నారు కదా వాళ్ళు. కాదురా, నువ్వు నుంచొని సిగ్గుపడుతున్నందుకైనా నీ సిగ్గు చూస్తేనే సరే నీ చాక్లెట్ ఇవ్వాలరా, లేకపోతే వీడికి సిగ్గులేదు అనుకుంటారు. అబ్బా చంటికి పెళ్ళైపోయిందే అని దిగులు. అమ్మాయిలు బాధ పెడతారు కానీ బాధ పడతారా చెప్పు? వాళ్ళిద్దరు మూడిగా ఉన్నారంటే ఇంకో మూడింది. అక్క బావ నచ్చాడే, దానికి ఇద్దరు ఎందుకు బాధపడ్డాం? ఓ వీక్ షేరింగ్ ప్రాసెస్. షేరింగ్ నాకే అనుకుంటే నీకు జరిగిందే ఏంటది? ఏదో నైట్ నాశో నా ఇష్టం షో చూడడం మర్చిపోయామి. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ఎలాంటి అమ్మాయిని ఒక అబ్బాయి కాలు పట్టుకోవాల్సిందే ఎప్పటికైనా. ఎప్పటికైనా నన్ను చూడమంటే మా అక్కని చూస్తావరా? కొందరు కొడితే ఎక్స్ట్రాలో కనిపిస్తుంది, కొందరు కొడితే స్కానింగ్ లో కనిపిస్తుంది, నేను కొడితే హిస్టరీలో వినపడుతుంది. నా బైక్ 220, నా వైఫ్ 420. అరే ఖతర్నాక్ చెప్పినావు. నీ బండి 220, నీ పెండ్లాం 420. బా మామూలుగా బట్టలు ఉతకమంటే అలుపు వస్తుంది, కానీ మొగాలను ఉతకాలంటే ఊపు వస్తుంది. చంపేస్తారా? బతకనిరా? ఏ మాకంటూ స్వాతంత్రం లేదా? గాంధీ తప్పు చెప్పారా గాంధీ గారు. ఒక ఆడది అర్ధరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడే మన దేశానికి స్వాతంత్రం అన్నాడు. ఒక మగాడు అర్ధరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడే రా స్వాతంత్రం. వాళ్ళు బట్టలు తిరిగినట్టు మనం నుదితే ఏడరా మన స్వాతంత్రం వచ్చేది? ఏ ఊళ్ళో దొరికే స్వాతంత్రం? నెక్స్ట్ ఫోటో ప్లీజ్. చంతన గురించి వెయిట్ చేసి ఆపుకోలేక వాళ్ళే పెట్టేసుకుంటున్నారు. అబ్బాయి అమ్మాయి ముద్దు పెట్టుకోవడం కామన్, అమ్మాయి అమ్మాయి ముద్దు పెట్టుకోవడం సంథింగ్ స్పెషల్. స్పెషల్ కాదు, దాన్నే తేడా అంటారు. అంకుల్ గారు అర్జెంట్ గా మీ అమ్మాయిలకు పెళ్లిళ్ళు చేసేయండి, ఎవరిని వదలట్లేదు. ఎవరు దొరకకపోతే పెళ్లి చేసుకోమంటారా? ఎవడైనా దొరికితే జీవితం నాశనం చేస్తారా? చూడు, ఒక్క అమ్మాయి ముద్దు పెట్టుకుంటేనే చూడు, ముగ్గురు అమ్మాయిలు ముద్దు పెట్టుకుంటే చూడకు, మాడి మస్ అయిపోతావు. కరెక్టేరా. ఇద్దరు గాజులు కలిసి ఇంకో గాజు ముద్దు పెడుతున్నారు. ఆ పర్సనాలిటీ ఏంది? రోడ్ రాట్లు ఏందిరా? చంతన గర్ల్ ఫ్రెండ్. ఎనీ టైం ఎనీ ప్లేస్ ముచ్చట్లాగవు. ఇద్దరు హోటల్ ఉన్నారేంటి? తాగిన మైకంలో బైక్ అనుకుని గోడెక్కింది.
టీవీలో చంటి ప్రోగ్రామ్ వస్తుంది తొందరగా రావే అంటే అట్లా రోడ్ మధ్యలో నుంచి వచ్చేస్తుంది. చంటి చాక్లెట్ ఇస్తున్నాడంట, పట్టుకోవడానికి ట్రై చేస్తుంది. సందు దొరికితే చాలు భయ దూరేస్తారు ఆడోళ్ళు. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ఆకులో ఆకునై మగాడి గుండెలో మేకునై లాగే ఉండిపోతా. మనీ ప్లాంట్ లో మనీ ఉందని దాన్ని కూడా వదులుతుంది భయ్య. పచ్చగా ఉంటే దేని భరించలేరు భయ్య ఆడోళ్ళు. ఆడేమి విచిత్రం లేదన్న, 3 మేకలు మేస్తున్నాయి అంతే. మేము తినేది ఆకులు, లోకులు కాకులు, పట్టించుకోకండి వీళ్ళ జోకులు. అందరు కలిసి చెప్పండి వాడికి. వెరీ వెరీ గుడ్ బ్యూటిఫుల్. ఆ ఫోటో తీసిన నేనే, నా కెప్టెన్ నేను గార్డులను తీసిన, వాళ్ళలో వచ్చినా నాకు అర్థం అవ్వట్లేదు. అరే ఏదో సరదా కోసం అమ్మాయిల్ని అలా అనాలి కానీ ఎప్పుడు పడితే అప్పుడు గాడిదలు అంటే గాడిదలు ఫీల్ అవ్వవురా. నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోయే ముందు సరదాగా కాసేపు మాట్లాడుకుందాం కాబట్టి ఎవరికైనా లవ్ స్టోరీ ఉన్నాయా? నేను ఇప్పుడు డైలాగ్ చెప్తాను, టపామని చెప్పేయాలి. డైలాగ్ స్టైల్లో చెప్పాలి, నీ స్టైల్లో చెప్పకూడదు. సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్ గా ఉన్నాడు అనుకుంటున్నావేమో, లోపల మాస్ అలాగే ఉంది, బయటికి తీస్తే రచ్చరచ్చే అని. ఓకే ఏం చెప్తావు? కాదురా, నేను మైక్ పట్టుకుంటా. ఊరిని దత్తత తీసుకోవడం అంటే ఊళ్ళో రోడ్లు వేయించడం, స్కూళ్ళు కట్టించడం అనుకుంటున్నారా? కాదు, వాన్ని వీన్ని అందరినీ మైక్ పెట్టినా చెప్పట్లేదు వీడు. కాదురా, సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్ గా ఉన్నాడు అనుకుంటున్నావేమో, లోపల మాస్ అలాగే ఉంది, బయటికి తీస్తే రచ్చరచ్చే. చాలా సింపుల్ డైలాగ్ రా. సిటీకి వచ్చాడు, సాఫ్ట్ గా ఉంటాడు అనుకుంటున్నావు, కానీ లోపల మాస్ రచ్చ రంబోలే. ఏందిరా నువ్వు సిటీ నుంచి వచ్చాడంటే ఎందుకు? సిటీకి వచ్చాడు సరే, మళ్ళీ చెప్పండి. అరే నేను నీతో డైలాగ్ చెప్పిస్తానా, నువ్వు నాతో చెప్పిస్తావా? నువ్వు వెళ్ళరా, నీకంటే అదిరిపోయే పర్ఫార్మర్ నేను ఒకటి గుర్తుపట్టా. సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్ గా ఉన్నాడు అని అనుకుంటున్నావేమో, లోపల మాస్ అలాగే ఉంది, బయటికి తీస్తే రచ్చరచ్చే. సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్ గా ఉన్నాడు అనుకుంటున్నావేమో, లోపల మాస్ అలాగే ఉంది, బయటికి తీస్తే రచ్చ రంబోలే. కాదురా, రచ్చరంబ, ఖోఖో, కబడ్డీ ఇవన్నీ నేను చెప్పలే. నువ్వు ఆయన డైలాగ్ చెప్తావా? ఓకే, మా దేవుడు డైలాగ్ చెప్తాడట, చూడండి. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటోని, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను, అంతే తేడా, మిగతా అంటే సేమ్ టు సేమ్. నేను ఎలా చెప్పాడు తెలుసా? కృష్ణ గారు పవన్ కళ్యాణ్ ఇమిటేట్ చేసినట్టుంది. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను, అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. భయపడేటట్టుగా చెప్పరా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ విలన్సే అనుకో, వీళ్ళందరూ ఆడ లేడీస్ అనుకోరా, వీళ్ళందరూ మగ జెంట్స్ అనుకో. కమాన్ స్టార్ట్. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటోని, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను, అంతే తేడా, మిగతా అంటే సేమ్ టు సేమ్. అది లాస్ట్ పంచ్ మనదైతే దానికి వచ్చే కిక్కే వేరప్ప. పేరుకే సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇంజన్ మాత్రం లేదా ఆడికి. గొడుగుడం మాత్రమే చూడు, కానీ దాని కింద చూసే తట్టుకోలేవు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఏ గొడుగు కింద వంగాలో తెలిసినవాడే మగాడు. మల్లికార్జున్ అండ్ గోపిక పూర్ణిమ, లెట్స్ వెల్కమ్. అత్తమ్మ కూతురు మెత్తంగా ఎత్తు వేసేయమంటిరు, చిత్తో చిట్టమ్మ కూతురు మెత్తంగా సత్తా చూపించమంటిరు. సార్ మేము
A&N కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం సార్. ఎవరండి? A&N కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం సార్. A&N? అవును సార్, మీకు M&N కంపెనీ ఉంది కదా సార్, మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని A&N కంపెనీ పెట్టాం సార్. ఏంటది? అది ఆశ అంటే నిరాశ ఇన్సూరెన్స్ కంపెనీ సార్. పెళ్లికి ముందు నేను ఎవరిని టచ్ చేయాల, పెళ్ళైన తర్వాత నేను కొట్టడానికి టచ్ చేయట్లా. పెళ్లికి ముందు నేను చూస్తే కలర్ఫుల్ చిలకలా ఉండేదానివే, ఇప్పుడు కలర్ వేసుకునే కాకిలా తయారయ్యావు.